ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, జూన్ 29 సోమవారం. నేటి మన ధ్యాన లేఖనం లూకాసు వార్త 4వ అధ్యాయం 25వ వచనం. ఇశ్రాయేలులో అనేక మంది విధవరాండ్రుండినను ఏలియా సీదోనులోని సారెపతు అను ఊరిలో ఉన్న విధవరాలు యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును పంపబడలేదు. వ్యాఖ్యానాంశం: సారెపతు విధవరాలు 4వ భాగం. వ్యాఖ్యానాంశం: సారెపతు విధవరాలు 4వ భాగం. వ్యాఖ్యానం: ఈ పేద విధవరాలు కరువు కాలంలో దేవుని నుండి తరగని ఆహార పోషణ పొందింది. కానీ అంతకన్నా ఎన్నో రెట్లు అధికమైన అద్భుత ఆశీర్వాదం ఆమెకు త్వరలోనే అవసరమైంది. ఉన్నట్టుండి ఆమె ఏకైక కుమారుడు మరణించాడు. ఇది ఆమె విశ్వాసానికి గొడ్డలి పెట్టు, ఏలియా విశ్వాసానికి అగ్ని పరీక్ష. పాపానికి మరణానికి ఉన్న సంబంధాన్ని ఆమె సరిగానే అర్థం చేసుకుంది. దైవజనుడా, నా యొద్దకు నీవు రానిమిత్తమేమి? నా పాపమును నాకు జ్ఞాపకము చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితివా? 17వ అధ్యాయం 18వ వచనం చూడండి. పాపం వలన వచ్చు జీతం మరణం అని ఆమెకు తెలుసు. అయితే దేవుని కృపా విస్తీర్ణం, పరిధి మరింతగా ఆమెకు అర్థం కావలసి ఉంది. పాపం, దాని ఫలితాలే ఆమెకు తెలుసు. ఆ పాపాన్ని పరిహరించి జీవామృతాన్ని పంచే దేవుని కృప ఆమెకింకా పూర్తిగా అర్థం కాలేదు. ఇప్పటి వరకు ఆమెకు దేవుని నుండి ఇహ సంబంధమైన పోషణ అందింది. ఆమెను మరింత లోతుకు నడిపించాల్సిన సమయం వచ్చింది. నిత్య జీవం విషయంలో జీవానికి యెహోవాయే అధిపతి అనే పరసంబంధమైన సత్యం ఆమెకు తెలియాలి. మనం ఇహ సంబంధమైన ఆశీర్వాదాల కోసం దేవుణ్ణి అడగడం కొంత తగ్గించి నిత్య జీవానికై అనగా ఆత్మ సంబంధమైన దీవెనలను కోరడం ఎక్కువ చేయాలి. తన ఇంట్లో దైవజనుని నివాసం ఆమెలో పాపభీతిని కలిగించి ఉండవచ్చు. పిల్లవాడు చనిపోయేసరికి ఏలియా తన ఇంట ఉండటం తన పాలిట దీవెన లేక శాపమా అనే సందేహం వచ్చేసింది. తరగని పిండి, నూనె ఆ విధవరాలికి గొప్ప వరం. అయితే ఆమె దేవుని పునరుద్ధాన శక్తిని కూడా రుచి చూడవలసిన సమయం వచ్చింది. సశేషం తరువాయి భాగం రేపటి సంచికలో. శుభములతో వందనాలు.